హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కంకరే కబలించింది. మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పరు. నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు టిప్పరు కంకర కింద ఊపిరాడక 18 మంది దుర్మరణం. చికిత్స పొందుతూ ఒకరు మృతి. ప్రమాదంలో 23 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి. ఆర్టీసీ బస్సు డ్రైవర్తో పాటు టిప్పర్ డ్రైవర్ మృతి. గాయపడ్డ వారిలో 11 మందిని వికారాబాద్, మిగతా వారు చేవెళ్లలో చికిత్స. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపు. తగ్గండి, తగ్గేదేలే. మూతపడిన ప్రైవేటు కాలేజీలు, చర్చలకు యాజమాన్యాల నిరాకరణ. పూర్తిగా బకాయిలు ఇస్తేనే సంప్రదింపులు. ప్రస్తుతానికి ₹300 కోట్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఇప్పుడు లొంగితే అంతర్గత అలజడి తేల్చి చెప్పిన యాజమాన్యాలు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంతర్జాతీయ సాంకేతికతను వినియోగిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసుకోలేం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డితో కలిసి హెలిబోర్డ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పనులకు ప్రారంభం. కొనుగోళ్లకు కొర్రి, క్వింటాళ్లపై కిరికిరి. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం మెలిక. 12 క్వింటాళ్లు కొనాలని రైతుల పట్టు. తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించం. సర్కార్ ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం. పలు జిల్లాలో నిరసనలు, రాస్తారోకోలు. 6 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం. తడిసిన ధాన్యం కొనాల్సిందే. దిగుబడులు రాక నష్టపోయినాం. వర్షాలతో బాగా దెబ్బతిన్నాం. తరుగు పేరిట నరకం చూపిస్తే సర్కారుపై రైతన్నుల ఆగ్రహం. వడ్లు కొనాలని పలు జిల్లాలో ఆందోళనలు, రోడ్డెక్కి నిరసనలు. ఎవడబ్బ సొమ్మని రద్దు చేస్తావు? ప్రజల సంక్షేమంపై నీ పెత్తనమేంది రేవంత్? కాంగ్రెస్ గల్లాబట్టి పథకాలు ఇప్పిస్తాం కేటీఆర్. ఢిల్లీకి పంపేందుకు మూటలు ఉంటాయి. పేదల సంక్షేమానికి డబ్బులు ఉండవా? నిరుద్యోగులకు 2 లక్షల జాబులు లేవు, కానీ కాంగ్రెస్ నేతల జేబులు నిండుతున్నాయి. నోటిఫికేషన్లు తప్ప జాబ్ నోటిఫికేషన్లేవి. నిరుద్యోగులపై జాడ్ చేస్తుంటే మీటా మాటలు చెప్పిన రాహుల్ ఏడబోయిండు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు. టాప్లోని రాష్ట్రాన్ని లాస్ట్ ప్లేస్లకు దిగదార్చిండు. మాకు చెప్పండి, గుండాల సంగతి తేలుస్తాం. బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా రాక్షసి మాయం. జూబ్లీ హిల్స్ బోర్బండ రోడ్ షోలో కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ళలాగా నాకు బెదిరించడం రాదు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్.